విజయవాడ రాజరాజేశ్వరపేటలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు సెగ తగిలింది. ఇల్లు మునిగిన 5 రోజుల తర్వాత ఎందుకొచ్చారని బాధితులు బొత్సను నిలదీశారు. సాయం అందకుండా అడ్డుపడుతున్నారంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనకి ఇవాళ వచ్చి చేపట్టినప్పుడు అధికారులు నాయకులు చేయాలి. ఇవాళ అధికారులు లేని ఇప్పుడు నేనేం చేస్తాను, మాటలు చెప్తాను. మీరు గెలిచేది గెలవని చెప్తారు. చెప్పాలి జగన్ వస్తారా బయటికి రారా? జగన్ వస్తారా సాయం చేస్తారా చేయరా? మానవత్తాలు లేవా? జగన్ వెనకాలని ఎంత తిన్నారో తెలీదా? ఎంతమంది ఎల్లు పోగేస్తున్నారో తెలీదా? జగన్ వెనకాలని చేసి జగన్ వెనకాల ఉండి జగన్ ముందు తినేవాళ్ళు ఉన్నారు, జగన్ బేపీ పైన ఉండేవాళ్ళు ఉన్నారు. ఎవడు పెట్టాడు? ఎవడో పెట్టాడా? ఇప్పుడు జగన్ వస్తే జగన్ వెనకాల వచ్చేసారు. వీళ్ళకేమి లేవా? వీళ్ళకేం తినట్లేదా? వీళ్ళ ఆస్తులు కూడబెట్టుకోలేదా? వీళ్ళ ఆస్తులు సగం పెడితే మా పేట బాగుపడదా? వచ్చారు ఒప్పుకుంటా జనాలు 5 రోజులకి నా నీళ్ళలో నాంతుంటే 5 రోజులకి నీళ్ళలో నాంటే ఆయన వచ్చాడని చెప్పి వెళ్ళిపోయి ఎగురుతున్నాడు ఆయన మీద. ఇక్కడ మమ్మల్ని పట్టుకున్న నాదుడేడి రారు. పేరు గొప్ప ఊరు చెప్ప, పేరు గొప్ప ఊరు చెప్ప. ఎవడు రాడు? మాదే కాదు, మా తండ్రి లాదుకోవాలి, అన్నీ లాదుకోవాలి, అందరూ ఉన్నారు. జగన్ అంట ఎందుకోవాలి? ఆయన వాళ్ళు కూడబెట్టుకున్నాడు, ఓడిపోయాడు. ఆయన కూర్చొని తింటాడు, మనకేముంది? మాట్లాడవచ్చు. ఆయన ఓడిపోయాడు, ఆయన కూడబెట్టి ఆస్తులు పడలో ఆయన తింటారు, మనకేముంది? ఇప్పుడు మునిగిపోయింది, మనకేముంది వెనకాల? మనకెవడెవడు 5 ఓట్ల జగన్ వచ్చారంట ఆయన మెడ మీద వేసేసుకొని వెళ్ళిపోతున్నారు. అన్న 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 అన్న